गुरवे नमः। संस्कृतं मे प्रिया भाषा, संस्कृतं चिन्तयाम्यहं, संस्कृतेन सदा वच्मि, संस्कृताय च जीवनं। संस्कृतान् मे स्थितं सर्वं, संस्कृतस्य व्रती सदा। संस्कृते मे दृढा भक्तिः, हे संस्कृत नमोऽस्तुते। अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः। शरणं गरवाणि शर्मदं ते चरणं वाणिचराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्ब कृतार्थसार्थवाः। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री काशी विश्वनाथाय नमः शिवाय। श्री गुरवे नमः। ఈ రోజు నుంచి మనం ఈ 2 రోజుల్లో లేకపోతే గర్భోపనిషత్ చెప్పుకుందాం అనుకున్నాను. వినిపిస్తుందండి నా మాట? మధ్యలో బ్రేక్ అయింది. వినిపించింది, ఇప్పుడు వినిపిస్తుంది. వినిపిస్తుంది గురువు గారు. ఇప్పుడు వినిపిస్తుందండి? వినిపిస్తుంది గురువు గారు. వినిపిస్తుంది. వినిపిస్తుంది. ఈ రోజు నుంచి మనం గర్భోపనిషత్ చెప్పుకుందాము అని అనుకున్నాం కదా. అవును గురువు గారు. మళ్ళీ వాయిస్ పోయింది. ఏం మాట్లాడట్లేదండి ఇప్పుడే. ఓకే. ఒక్క నిమిషంలో మనం ప్రారంభం చేసుకుందాం. గురువు గారు అండి, ఏం మాట్లాడలేదు కదా గురువు గారు? నేనేం మాట్లాడలేదండి. మీరు రికార్డింగ్ పెట్టారా? ఆ రికార్డింగ్ అవుతుంది గురువు గారు. పాస్ చేయమంటారా గురువు గారు? మొదలు పెట్టుకుందాం. శరీర ఇక్కడ గర్భోపనిషత్తులో శరీర లక్షణం ప్రారంభం చేసి శరీరం పంచభూతాత్మకం ఎలా అని ఇవన్నీ విషయాల్ని ఒక్కొక్కటి చెప్తూ ఉన్నారు. దాన్ని మనం వ్యాఖ్యాన సహితంగా ఉన్నటువంటి విషయాన్ని చూసి చెప్పుకుందాం. పంచాత్మకం పంచసు వర్తమానం షడాశ్రయం షడ్గుణయోగయుక్తం తం సప్తధాతుం త్రియోనిం చతుర్విధాహారమయం శరీరం. పంచాత్మకం పంచసు వర్తమానం షడాశ్రయం షడ్గుణయోగయుక్తం తం సప్తధాతుం త్రిమలం త్రియోనిం చతుర్విధాహారమయం శరీరం. ఇక్కడ దీనిలో కృష్ణ యజుర్వేదంలో దీంట్లో కఠవల్లి దీంట్లో కృష్ణ యజుర్వేదంలో చెప్పబడింది. ఇది కృష్ణ యజుర్వేదంలో సుమారు చాలానే శాఖలు ఉండేవి, 1100 పైన శాఖలు ఉండేవి. దాంట్లో
ప్రస్తుతం ఇప్పుడు అధ్యయన క్రమంలో ఉన్నవి కేవలం 2 శాఖలు మాత్రమే, తైత్తరీయ శాఖ, మైత్రాయణి శాఖ. అందులో కాఠ శాఖ, తర్వాత శ్వేతాశ్వేత శాఖ, వీటన్నిటి కేవలం ఉపనిషత్తు భాగం మాత్రమే ప్రస్తుతం ఉపలబ్ధిగా ఉన్నాయి. ఎందుకంటే వాటికి వ్యాఖ్యానాలు రాయబడ్డాయి కాబట్టి. మిగతా అన్ని భాగాలు అన్నీ కూడా సంహిత ఇత్యాది భాగాలు లుప్తమైపోయాయి. అంటే అధ్యయన క్రమంలో లేవు. వేదం లుప్తమైపోయింది అని చెప్పడానికి లేదు, అధ్యయన క్రమం మాత్రమే లుప్తమైపోయింది. దీనిలో ఇది కృష్ణ యజుర్వేదంలో చెప్పబడింది కాబట్టి దీన్ని మంత్ర బ్రాహ్మణం అని చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ శరీర భూతాత్మకం ఎలా చెప్తున్నారు? మొదటి సూత్రంలో శ్లోకంలో కారికలో చెప్పినట్టుగా, అంటే పంచాత్మకమితి కస్మాత్ పృథివ్యాపస్తేజో వాయుర్ ఆకాశమితి. పంచతత్వాలతో పృథివ్యాపస్తేజో వాయుర్ ఆకాశాదులతో చేయబడినటువంటి సో అస్మిన్ పంచాత్మకే శరీరే కా పృథ్వీ, కా ఆపహ, కిం తేజః, కిం వాయువు, కిం ఆకాశమితి. దీంట్లో ఈ శరీరంలో పంచాత్మక శరీరం అన్నారు. దీంట్లో పృథ్వీ ఏంటి, దీంట్లో అప్ ఏంటి, ఆకాశం ఏంటి, అగ్ని ఏంటి, వాయు ఏంటి, ఆకాశం ఏంటి, ఏవేవి అంటే అస్మిన్ పంచాత్మకే శరీరే యత్ కఠినం సా పృథ్వీ. స్క్రీన్ షేర్ ఇది నేను కూడా ఆన్లైన్ పుస్తకం ఎంతసేపు బతకడానికి చూసాను, నేను ఇప్పుడే దొరికింది నాకు. కనిపిస్తోందండి? కనిపిస్తుంది గురుగారు. అస్మిన్ పంచాత్మకే శరీరే యత్ కఠినం సా పృథ్వీ, యద్ ద్రవ్యం తదాపహ. ఏదైతే కఠినమైనటువంటిది ఉందో, దృఢంగా ఏదైతే ఉందో అది పృథివీ అని. యద్ ద్రవ్యం ఏదైతే నీరుగా ఉందో అది ఆపహ. యదుష్ణం తత్ తేజ ఏదైతే వేడిగా ఉందో అది తేజస్ అని. యత్ సంచరతి సహ వాయు ఏదైతే సంచరిస్తుందో అది వాయు అని. యత్ సుషిరం తదాకాశం ఇది యత్ సుషిరం తదాకాశం ఇత్యుచ్యతే. ఇది యత్ సుషిరం ఏదైతే అవకాశం ఇస్తుందో అది ఆకాశం. మొత్తానికి ఇలా పంచభూతాత్మకమైనటువంటి ఈ శరీరం, దాంట్లో వర్తమానత్వం పంచాత్మకం, పంచసు వర్తమానం అన్నారు ఇక్కడ. తత్ర పృథివీ ధారణే ఆపహ, పిండీకరణే తేజః, రూపదర్శనే వాయు, గమనే ఆకాశం, అవకాశ ప్రదానే. తత్ర పృథివీ ధారణే, ఆ పంచాత్మకం పంచసు వర్తమానం అన్నారు. వర్తమానం దానికి అర్థం ఏంటి అంటే ధారణ, పిండీకరణ, రూపదర్శన, గమన, అవకాశ ప్రదానం అనేవి 5 గుణాలు. ఏదైతే ధరించబడుతోందో అది ధారణం, దాది పృథివీ. పిండీకరణం ఏదైతే ఆపహ, పిండీకరణ అని ముద్దగా చేయడానికి ఏదైతే ఉపయోగపడిందో అది ఆపహ, అది తేజస్సు, అది నీళ్లు, అప్తత్వము. అలాగే రూపదర్శనానికి ఏదైతే ఉపయోగపడుతుందో అది తేజస్సు. గమనానికి శరీరంలో గమనాగమనం ఏవైతే ఉన్నాయో అది వాయువు. ఆ అవకాశ ప్రదానంలో ఆకాశం అని. ఇది వర్తమానత్వం నిరూపించారు, పంచవర్తమానత్వం. అలాగే దీన్ని ఇంకా ఏమన్నారు? పంచాత్మకం పంచవర్తమానం ఉన్నారు. షడాశ్రయం, షడ్గుణ యోగయుక్తం. షడాశ్రయం ఏంటి? దీనికి 6 ఆశ్రయాలు ఏంటి అంటే దానికంటే ముందు ఇంకా ఏం చెప్తున్నారంటే పృథక్ చక్షు శ్రోత్ర చక్షుషి రూపే జిహ్వ ఉపస్థయశ్చ
ఆనందోపానే చ ఉత్సర్గే బుద్ధ్యా బుద్ధ్యతి మనసా సంకల్పయతి వాచా వదతి. ఇప్పుడు ఒక్కొక్కటి విశేషంగా శ్రోత్రం శబ్దం త్వక్ స్పర్శే చక్షురూపే జిహ్వారసే ఘ్రాణే గంధే వాగ్వచనే ప్రాణిరాదానే పాదే గమనే పాయు విసర్గే ఉపస్థ ఆనందే వర్తతే. ఇప్పుడు చక్షు కళ్ళు, అలాగే చెవులు, చక్షుశ్రోత్రే కళ్ళు చెవులు ఉన్నాయి. అవేంటి? చక్షుషి రూపే, రెండు కళ్ళు రూపాన్ని దర్శించడంలో ఉపయోగపడుతూ ఉంటే, చెవులు వినడానికి, జిహ్వ రసాన్ని గ్రహించడానికి, బుద్ధ్యా బుద్ధ్యతి బుద్ధి ద్వారా తెలుసుకోవడానికి, మనస్సుతో సంకల్పాదులు, వాచ నోటితో మాట్లాడడం, ఇలాంటివన్నీ పంచసు వర్తమానత్వంలో చెప్పి షడాశ్రయత్వం షడ్గుణయోగశ్చ. షడాశ్రయం ఏంటి? షడాశ్రయం ఇది కస్మాత్. షడాశ్రయాలు ఏంటి అంటే షడ్ రసాలు ఏవైతే ఉన్నాయో ఆ షడాశ్రయాలు. మధుర ఆమ్ల లవణ తిక్త కటు కషాయస్మాన్ విందత ఇది. షడాశ్రయాలు మధురాదిలో ఏవైతే ఉన్నాయో మధుర ఆమ్ల లవణ తిక్త కటు కషాయం, ఈ రసాలు ఏవైతే ఉన్నాయో ఇవి షడ్ ఆశ్రయాలు. అలాగే షడ్గుణ యోగాలు, వీటి యొక్క యోగాలతో ఒక్కొక్క రెండు రుచులు వీళ్ళన్నిటితో కలిపి వచ్చేటువంటి యోగాలు కూడా కొన్ని వేరే రుచులు కూడా ఉన్నాయి. ఇప్పుడు మధుర ఆమ్లం కలిపితే వేరొక రుచి వస్తుంది. మధుర లవణం కలిపితే మధుర తిక్తం, మధుర కటు, మధుర కషాయం. అలాగే ఆమ్ల లవణం, ఆమ్ల తిక్తం, ఆమ్ల కటు, ఆమ్ల కషాయం. అలాగే లవణ తిక్తం, లవణ కటు, లవణ కషాయం. ఇవి మధుర ఆమ్ల లవణం మూడు కలపడం. ఇలా మొత్తానికి ఇవన్నీ కూడా షడ్గుణ యోగాలు. ఇవన్నీ కూడా ఆరున్నాయి. దీంట్లో ప్రాబబిలిటీస్ రిపీట్ అవ్వకుండా అలా చేసుకుంటే ఏమొస్తాయంటే 6 12 ప్రధానమైనటువంటి షడ్గుణాలు వస్తాయి అక్కడ. షడ్గుణ ఆశ్రయాలు, షడ్గుణ యోగాలు వస్తాయి. అలాగే శరీరస్య సప్త ధాతుకత్వం, శరీరంలో సప్త ధాతువులు ఉన్నాయి. ఏవేవి ఉన్నాయి? మాంసము, మధ్య, రక్తం, అస్థి, శుక్ల, అస్థి. షడ్జర్షర్భాగాన్, షడ్జర్ష భగాంధార పంచమ మధ్యమ దైవత నిషాదాశ్చేతి ఇష్టాని శబ్ద సంజ్ఞాః ప్రతివిద్యాః సప్తవిధాః భవంతి. శుక్లో రక్తః, కృష్ణో ధూమ్రః, పీతః కపిలః, పాండురః సప్తధాతవః. ఇవి ప్రధానంగా సప్తధాతువులు. ఇవి శుక్లము, రక్తము, కృష్ణము, ధూమ్రము, పీతము, కపిలము, పాండురము అనేటువంటివి సప్తధాతువులు. ఇవి ఎలా చెప్తున్నారండి? అవెలా సప్తధాతువులు అయ్యాయి అంటే, యదా దేవదత్తస్య ద్రవ్య విషయా జాయంతే పరస్పర రసో గుణత్వాత్. షడ్విధాలుగా రసాలు ఏవైతే ఉన్నాయో ఆ షడ్విధ రసాలు అక్కడి నుంచి వాటి సంయోగంతో వచ్చినటువంటి ఈ 7 వర్ణాలని ఇవే సప్తధాతువులు అని. వాటి నుంచి అంటే వాటి ప్రతీకలు ఏంటి శరీరంలో ప్రధానం అంటే, అప్పుడు రసాత్ శ్రోణితం, రసం నుంచి శ్రోణితం, రక్తం రసాత్ శోణితం, రసం నుండి రక్తము, శోణితాన్ మాంసం, మా రక్తం నుండి మాంసం, మాంసాన్ మేధః, మాంసం నుండి మేధః, మేధసః అస్థిని, మేధస్సు నుండి, మేధస్సు కాదు ఇది మేధస్సు అంటే కొవ్వు, కొవ్వు నుండి అస్థిని ఎముకలు, అస్థిభ్యో మజ్జాయాః శుక్లం, శుక్లశోణిత సంయోగావర్తితం గర్భః హృది వ్యవస్థాం నయతి, హృదయే ఆభ్యంతరాగ్ని
అగ్నిస్థానం పిత్తం, పిత్తస్థానే వాయుస్థానే హృదయం, ప్రాజాపత్య ఋతుకాలే సంప్రయోగత అని. శరీరం ఎలా ఏర్పడింది అంటే సప్త ధాతువుల్ని సాక్షాత్గా చెప్పకుండా సప్త వర్ణాలు చెప్పి ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క ధాతువుని చెప్పి ఏవేవి? రసము, రక్తము, మాంసము, మేధస్సు, అస్థి, మజ్జ, శుక్ల. ఈ వీటన్నిటి సంయోగం వల్ల వచ్చినటువంటిది గర్భము. హృది వ్యవస్థాం నయతి. గర్భ హృది వ్యవస్థాం నయతి. వీటన్నిటికీ సెంటర్ ఏంటి? వీటన్నిటికీ నడిపించేది ఏంటి అంటే హృదయం. అది ఈ వ్యవస్థ అంతటిని కూడా నడిపిస్తూ ఉన్నది. హృదయే ఆభ్యంతరాగ్ని హృదయే ఆభ్యంతరాగ్ని. హృదయం బయట లోపల అగ్ని ఉన్నది. ఆ అగ్నిస్థానం పిత్తం, ఆ పిత్త స్థానంలో వాయు స్థానంలో హృదయం. ఇలా శరీరం ప్రధానంగా నడిపింపబడుతున్నది. ఎలా శరీరంలో ఎలా వస్తున్నాయి అంటే ఏకరాత్రోషితం, ఒక రాత్రి తిన్నది కలిలం అవుతుంది. ఇప్పుడు గర్భంలో స్త్రీ శరీరంలో ఉన్నటువంటి గర్భంలో ఎలా పెరుగుదల వస్తుంది? ఇప్పుడు ఆ పెరుగుదల ఎలా వస్తుంది అంటే ఎవరైతే మాతృమూర్తి స్త్రీ ఉన్నదో ఆవిడ తిన్నది మొదటి రాత్రిలో తిన్నది ఒక్కొక్కటి ఎలా మారుతోంది అని చూపిస్తున్నారు ఇక్కడ. మొదట్లో స్త్రీ జఠరే ఏకరాత్రోషితం రేతః కలిలం స్వభావ విపరీతం భవతి. మొదటి రాత్రి అక్కడ కలిలం అక్కడ సంయోగం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి 7 రాత్రులకి అది బుద్భుదంగా మారుతుంది. అర్ధమాసాభ్యంతరేణ పిండః భవతి. 15 రోజుల్లో పిండం అవుతోంది. మాసాభ్యంతరేణ కఠినః భవతి. దానికి నెల నిండిన తర్వాత పేరు కఠినం అని పేరు. మాసద్వయేన శిరః కురుతే. 2 నెలల్లో తలకాయ ఏర్పడుతుంది. మాసత్రయేణ పాద ప్రదేశః భవతి. 3వ నెలలో పాద ప్రదేశః భవతి, పాదాలు ఏర్పడతాయి. చతుర్థే మాసే జఠర కటి ప్రదేశే భవతి. 4వ నెలలో కడుపు, నడుము ఇవన్నీ ఏర్పడతాయి. పంచమే మాసే పృష్ఠవంశః భవతి. 5వ నెల స్పైనల్ కార్డ్ పృష్ఠవంశం వస్తుంది. షష్ఠే మాసే నాసాక్షి శ్రోత్రాణి భవంతి. 6వ నెలలో ముక్కు, చెవులు, కళ్ళు ఇవన్నీ ఏర్పడతాయి. సప్తమే మాసే జీవ సంయుక్త భవతి. 7వ నెలలో జీవ సంయుక్తుడు అవుతాడు. అష్టమే మాసే సర్వసంపూర్ణ భవతి. 8వ నెలలో శిశువు. అక్కడ నేను పుల్లింగంలో చెప్తున్నాను, పుల్లింగంలో మగపిల్లలకి మాత్రమేనా అని అనుకోకూడదు. నేను కామన్ గా సంస్కృతంలో ఏంటంటే జనరిక్ గా ఎక్కడైనా డిఫాల్ట్ గా మాట్లాడాలంటే పుల్లింగంలో మాట్లాడాలి. అందుకోసం పుల్లింగంలో మాట్లాడుతున్నాం అంతే. ఎవరికైనా ఇదే. ఇలా పితుహురేతోతిరిక్తాత్ పురుషో భవతి, మాతుహురేతోతిరిక్తాత్ స్త్రియో భవంతి. ఇది ఉపనిషత్తులో మనం ఇంతకుముందు ఇప్పుడేదో చదువుకున్నాము. ఏమంటారు? ఎక్స్ క్రోమోజోమ్స్ డామినెంట్ గా ఉంటే అమ్మాయి అవుతుంది, వై క్రోమోజోమ్ డామినెంట్ గా ఉంటే అబ్బాయి అవుతాడని చెప్పేసి మనం అనుకున్నాం. దాన్నే ఇక్కడ ఏమంటున్నారు అంటే తండ్రి నుంచి వచ్చినటువంటి జెనెటిక్స్ అవి అతిరిక్తాత్, అవి డామినెంట్ గా ఉంటే పురుషుడు అవుతాడు. తల్లి నుంచి వచ్చినటువంటి జీన్స్ అవి డామినెంట్ గా ఉంటే అమ్మాయి అవుతుంది. ఉభయోహో బీజతుల్యత్వాత్ నపుంసకో భవతి. ఒకవేళ ఇద్దరిది సమానంగా డామినెన్స్ లేకుండా ఉంటే అప్పుడు నపుంసకః భవతి. వ్యాకులిత మనసో అంధాః ఖంజాః కుబ్జాః వామనాః భవంతి. ఒకవేళ ఈ గర్భం ఏర్పడుతున్నటువంటి సమయంలో ఒకవేళ ఆ స్త్రీ వ్యాకులిత మనస్కురాలుగా ఉంటే అలాంటి స్త్రీ నుంచి పుట్టినటువంటి శిశువులు అంధులుగాను
పుట్టుగుడ్డుగాళ్ళుగాను, ఖంజాహ బట్టతలతో ఉన్నటువంటి వాళ్ళు, కుబ్జులు మరుగుజ్జువులు గాని వానులు గాని పుడతారు. అన్యోన్య వాయు పరిపీడితాం శుక్లద్వైతే స్త్రియ యోన్యాం యుగ్మా ప్రజాయంతే. ఒకవేళ ఆ స్త్రీ గర్భంలో ఆ అక్కడ రెండు బీజాలతో సంయోగం అయితే స్త్రియ యుగ్మా ప్రజాయంతే, అప్పుడు కవలలు పుడతారు. సరే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానండి అంటే అసలు తత్వం ఇక్కడి నుంచే కదా ప్రారంభం అవ్వాలి. మనము ఇవాళ రోజున కూర్చొని వేదాంతం చదువుతూ మనం అందరము కూడా పంచతత్వాత్మకము ఈ శరీరము, ఆ సప్త ధాతువులతో కూడింది అంటే ఎక్కడి నుంచి సప్తధాతువు ఇవాళ ఏదో కొత్తగా ఇవాళ యోగ వాసిష్టంలో కానీ ఏదైనా సరే ఎక్కడైనా శాస్త్రంలో కానీ చెప్తున్నారు, అందువల్ల మనం అయిపోలేదు. మొదటి నుంచి కూడా అలాగే ఉన్నాయి. పంచాత్మక సమర్థ పంచాత్మక తేజసే ధరసశ్చ సమ్యక్ జ్ఞానాత్ ధ్యానాద్ అక్షరం ఓంకారం చింతయతి తదేతదేకాక్షరం జ్ఞాత్వా అష్టౌ ప్రకృతయః షోడశ వికారాః శరీరే. ఈ అష్టమే మాసే ప్రాప్తే తద్గర్భావచ్ఛిన్న జీవ పంచాత్మక సమర్థ. ఆ 8వ నెల రాగానే ఆ జీవుడు పంచాత్మక సమర్థుడై స్వోపాధిభూతేన మిలిత్వా వేదనే సమర్థః భవతి. తథా పంచాత్మక ప్రాణతేజసా యుద్ధో వృద్ధిగతః రసః సారః యస్య సోయం పంచాత్మక తేజసే రసః. ఇవన్నీ విషయాలు తెలుసుకొని 8వ నెలలో ఉన్నటువంటి ప్రాణారూఢుడైనటువంటి జీవుడు ఈశ్వర భావావత్యా ఇచ్ఛాశక్తిరపి పిండపాతేన స్యాదితి ద్యోతతే. స ఏవం భూతః సహి అజడ క్రియాజ్ఞానేచ్ఛాశక్తి మానవః సమ్యక్ జ్ఞానాత్ ధ్యానాచ్చ కాలత్రయేపి నక్షరత్యక్షరం ఓంకారం ఆత్మానం అయమహస్మి ఇది చింతయేత్. 8వ నెలలో ఉన్నప్పుడే, గర్భంలో ఉన్నప్పటి నుండే ఓంకారాన్ని చింతన చేస్తున్నాం. ఎలా? కాలత్రయేపి నక్షరత్యక్షరం ఓంకారం ఆత్మానం అయమహమస్మీతి. ఆ ఓంకారమే నేను, ఆ ఓంకారమే ఆత్మ అని చింతించడం మొదలుపెట్టింది. తదేతదక్షరం ఆత్మతయా జ్ఞాత్వా స్వాతిరిక్తతయా యా ప్రకృతో అష్ట ప్రకృతయ. దాంతో అష్ట ప్రకృతులు, షోడశ వికారాలు శరీరంలో ఉన్నాయి అని చెప్పి ఆ ఓంకార ధ్యానం చేయడం వల్ల ధ్యానము మనం కొత్తగా ఏమీ చేయట్లేదు. బయటకు వచ్చిన తర్వాత ప్రణవ ధ్యానం ఎప్పటి నుంచి మొదలు పెట్టాము? గర్భంలోనే మొదలు పెట్టాము. ఏంటవి అష్ట ప్రకృతులు ఏంటి అంటే భూమిరాపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకారమితీయం మే భిన్న ప్రకృతిరష్టదా అని భగవద్గీతలో చెప్పినట్టు భూమి, ఆపహ, అనల, వాయు, ఖం, మనః, బుద్ధి, అహంకార, ఇవి అష్ట ప్రకృతులు. అక్కడ ఉన్న ప్రశ్నోపనిషత్తులో చెప్పబడిన షోడశ వికారాలే షోడశ కళలు అని ఇక్కడ మొత్తం అర్థం చేసుకోవాలి. 9వ మాసం పూర్వజాతి స్మరణం. 9వ నెలలో గర్భంలో ఉన్నటువంటి శిశువుకి పూర్వజన్మల్లో చేసినటువంటివన్నీ గుర్తుకొస్తాయంట. తస్యైవ దేహి నోధానం మే మాసే సలక్షణ సంపూర్ణః భవతి పూర్వాతిం స్మరతి కృతం కర్మ విభాతి శుభాశుభం విందతి. 9వ నెలలో సర్వలక్షణ సంపూర్ణుడైనటువంటి ప్రాణారూఢుడైనటువంటి జీవుడు తాను క్రితం జన్మల్లో పొందినటువంటి ఉపాధులు, ఆ ఉపాధులతో చేసినటువంటి కృతాకృతాలు ఏవైతే అన్నిటినీ కూడా గుర్తు తెచ్చుకుంటాడు. నానా యోని సహస్రాణి
ఇక్కడ ఏంటి పరిదేవనం, ఇంకా ఇప్పటి నుంచి జీవుడి యొక్క ప్రాక్తన కర్మ వేదన పూర్వకమైనటువంటి పరిదేవనం మొదలవుతుంది. నానా యోని సహస్రాణి దృష్టా చైవ తతో మయా ఆహారా వివిధా భుక్తా పీతాశ్చ వివిధాస్తనాః. నేను ఎన్నో జన్మల్ని పొందినాను. నేను ఎన్నో వివిధ రకాల భోజనాల్ని, ఎన్నో వివిధ రకాలైనటువంటి పానీయాల్ని నేను తాగాను. జాతస్యైవ మృతస్యైవ జన్మ చైవ పునః పునః అహో ఖదదౌ మగ్నో న పశ్యామి ప్రతిక్రియాం. జాతస్యైవ మృతస్యైవ జన్మ చైవ పునః పునః. నేను పుట్టాను, మళ్ళీ చనిపోయాను. దుఃఖోదధౌ మగ్న, దుఃఖ సముద్రంలో మగ్నుడైపోయి నా పశ్యామి ప్రతిక్రియాం. నేను దీనికి తప్పించుకునేటువంటి మార్గాన్ని నేను ఎక్కడా వెతుక్కోలేదు. అందుకే మళ్ళీ ఈ జన్మ కూడా నేను ఎత్తవలసి వస్తోంది. ఏది యోన్యాం ప్రముంచామి సాంఖ్యం యోగం సమాశ్రయే అశుభక్షయ కర్తారం ఫలముక్తి ప్రదాయనం. నేను ఒకవేళ ఈ గర్భం నుండి నేను బయటికి వెళ్ళిన తర్వాత, ఈ జన్మలో నేను బయటపడితే, ఈ జన్మలో ఇప్పుడు అంటే ఈ గర్భంలోనే చనిపోవచ్చు, తెలియదు. ఒకవేళ దీంట్లో నేను బయటపడితే నేను యోగాన్ని సాంఖ్యాన్ని ఆశ్రయిస్తాను. జ్ఞాన మార్గాన్ని కర్మయోగాన్ని కానీ ఆశ్రయించి, సాంఖ్యము యోగం అంటే సాంఖ్య యోగ శాస్త్రాలు లేదు, సాంఖ్యము యోగం అంటే జ్ఞానము గాని కర్మ మార్గాన్ని గాని అవలంబించి అశుభక్షయకర్తారం ఫలముక్తి ప్రదాయనం సమాశ్రయే. ఈ అశుభాలన్నిటిని క్షయం చేసేటువంటి ఫలముక్తి ప్రదాయమైనటువంటి సాంఖ్య యోగ మార్గాన్ని నేను ఆశ్రయిస్తాను. యది యోన్యాం ప్రముంచామి తం ప్రపద్యే మహేశ్వరం అశుభక్షయకర్తారం ఫలముక్తి ప్రదాయనం. నేను ఈ నేను మహేశ్వరుణ్ణి నేను శరణాగతిని పొందుతాను. ఎలాంటి వాడు ఆయన మహేశ్వరుడు? ఆయన కూడా కర్తారం ఫలముక్తి ప్రదాయనం. ఆయన కూడా అశుభాలని క్షయం చేసేటువంటి శక్తి గలవాడు. ముక్తి ఫలంగా ఇవ్వగలిగినటువంటి శక్తి గలవాడు. ఇప్పుడు సాంఖ్యయోగాలకి కూడా అదే మాట చెప్పారు, మహేశ్వరుడు కూడా అదే మాట చెప్పారు. తర్వాత ఇంకొక మాట, యది యోన్యాం ప్రముంచామి తం ప్రపద్యే భగవంతం నారాయణం దేవం అశుభక్షయ కర్తారం ఫలముక్తి ప్రదాయనం. భగవంతం నారాయణునైనా సరే నేను ఆశ్రయిస్తాను. ఆయన కూడా ఎలాంటి వాడు? అశుభాలన్నిటినీ క్షయం చేసేటువంటి శక్తి గలవాడు. ఫలముక్తి ప్రదాయనం, ముక్తి ఫలంగా ఇవ్వగలిగినటువంటి శక్తి గలవాడు. చూడండి, ఈ మూడు సాంఖ్య యోగ మహేశ్వర నారాయణులకి అందరికీ విశేషణం ఒకటే వాడారు. ఒకవేళ విశేషణం అన్నిటికీ ఒకటే ఉంది అంటే అప్పుడు విశేషాలు ఏమవుతాయి? విశేషాలు కూడా ఒకటే అవుతుంది. అంటే ఇక్కడ మహేశ్వరుడు నారాయణుడు సాంఖ్య మార్గాలు ఇవన్నీ కూడా అన్ని ఒకటే అని జీవుడికి అక్కడే తెలిసింది. అప్పుడే 9వ నెలలోనే గర్భంలో ఉన్నప్పుడే ఈ మాటలు తెలిసాయి. యన్మయా పరిస్యార్థే కృతం కర్మ శుభాశుభం ఏకాకీతేన దహ్యామి గతాస్తే ఫలభాగిన. నేను బంధువుల కొరకు ఏవైతే కర్మలన్నీ ఆచరించానో, శుభాశుభ కర్మలు అవన్నీ కూడా నేను ఏకాకిగానే నేను వాటన్నిటినీ నేను ఇంతకుముందు వరకు నేను అనుభవించాను. నేను కేవలము వాటి ఫలాల్ని, అవి మంచివా చెడు పనుల ఏవైనా సరే వాటి యొక్క ఫలాలన్నిటినీ నేను ఏకాకిగానే నేను బాధపడ్డాను, అవి అనుభవించాను కూడా. కాబట్టి నేను ఇంక పుట్టగానే నేను శివుణ్ణి గాని నారాయణ్ణి గాని లేదా జ్ఞాన మార్గం గాని కర్మ మార్గాన్ని గాని అనుసరిస్తాను అని చాలా దృఢ సంకల్పం చేసుకుంటూ ఉంటాడంట. అలా అయిపోయిన తర్వాత వెంటనే భూమి మీద పుట్టగానే పూర్వవృత్తి విస్మరణం జరుగుతుంది. జంతు స్త్రీ యోని శతం యోని ద్వారం సంప్రాప్తో యంత్రేణ పరిపీడ్యమానో మహతా దుఃఖేన జాతామాత్రస్తు
వైష్ణవేన వాయునా సంస్పృశ్యతే తదా న స్మరతి జన్మ మరణాది కర్మ శుభాశుభం. ఎప్పుడైతే తల్లి గర్భం నుంచి బయటికి వచ్చాడో వెంటనే వైష్ణవ వాయు తగలగానే, వైష్ణవ వాయు అంటే వైష్ణవ మాయ, వైష్ణవ మాయ చేత ఏమవుతుంది అంటే ఆ అంతకు ముందు వరకు ఉన్నటువంటి జ్ఞానం, కృతాకృత జ్ఞానం, శుభాశుభ జ్ఞానం ఏదైతే, పూర్వజన్మ జ్ఞానం ఏదైతే ఉందో అది మొత్తం మరిచిపోతాడు. శరీరమితి కస్మాత్ జ్ఞానాగ్ని దర్శనాగ్ని కోష్ఠాగ్ని. ఈ శరీరం ఎలా వచ్చింది? త్రిమలం త్రియోనిం చతుర్థాహారమయం శరీరం అన్నాం కదా మొదటి సూత్రంలో. సరే, పంచాత్మకం పంచసు వర్తమానం షడాశ్రయం షడ్గుణయోగయుక్తం తం సప్తధాతుం. అక్కడ దాకా సప్తధాతువు నుండి ఇప్పుడు జన్మ ఎంతవరకు వచ్చిందో చెప్పు. ఇప్పుడు ఇక్కడ నుంచి త్రిమలం త్రియోనిం చతుర్విధ ఆహారమయం శరీరం. శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? త్రిమలం. ఏంటవి త్రిమలాలు అంటే జ్ఞాన, అక్కడి నుంచి రూపాదీనాం దర్శనం కరోతి. త్రిమలం త్రియోనిం చతుర్విధాహారం శరీరం అని 4వ పాదంలో చెప్పినటువంటి ఆ సూత్రానికి ఇక్కడ చెప్తున్నారు. బాల్యాది అవస్థలు అవి బాల్యాది అవస్థాభి శీర్యతే ఇది వ్యుత్పత్త్యా శరీరం ఇత్యుచ్యతే. శరీర శబ్దానికి వ్యుత్పత్తి ఏంటి అంటే మొత్తానికి మలత్రయ విశిష్టతయా త్రియోనిత్వాత్. అది అవి మలాలని ఎలా అన్నాము? మలము అంటే అమేధ్యం కదా. అంటే ఇక్కడ జ్ఞానాగ్ని దర్శనాగ్ని కోష్ఠాగ్ని అనేటువంటి ఈ 3 అగ్నుల చేత, ఈ 3 అగ్నుల్ని వీటినే త్రిమలం అని అన్నాం. స్వాంతఃకరణేన తజ్ఞాతాజ్ఞాతతయా సర్వం జ్ఞాయతే ఇది జ్ఞానాగ్ని. అంతఃకరణం అనేటువంటిది అక్కడ మలంగా చెప్పబడింది. జ్ఞానాగ్ని అంటే జ్ఞానము అని చెప్పలేదు, అంతఃకరణి. దేని ద్వారా అయితే అన్ని తెలుసుకుంటామో అది జ్ఞానాగ్ని అని, దాని అంతఃకరణం. అలాగే బహిష్ఠరూపాదీన్ తద్దర్శనాగ్ని. చక్షురాది కళ్ళలో ఉన్నటువంటి బాహ్యంలో శరీరానికి కంటే బయటగా ఉన్నటువంటి వస్తువుల్ని చూడడానికి ఉపయోగపడేటువంటి అగ్ని చక్షురగ్ని, దానికి దర్శనాగ్ని అని పేరు. కోష్ఠాగ్ని ఎస్తు అశితపీతలేహ్య చోష్య జాతం పాచయతి సహ ఏవ మూలాధారాది కోష్ఠ విలసితాగ్ని. కడుపులో జఠరంలో ఉన్నటువంటి అగ్ని అది కోష్ఠాగ్ని అని, మూలాధార స్థానంలో ఉన్నటువంటి అగ్ని. దీనికి అయమగ్నిర్వైశ్వానరో యోయమంతః పురుషే యేన ఇదమన్నం పచ్యతే అని వేదంలో చెప్పినట్టుగా అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం అని స్మృతిలో భగవద్గీతలో చెప్పినట్టుగా దంతైః అవఖండ్యావఖండ్య యత్ భక్ష్యజాతం అద్యతే తద్ అశితం, యత్ పాయసాది జిహ్వయా ఆలోడ్య పీయతే తత్పీతం, యత్ గుడాది జిహ్వయా నిక్షిప్య లేల్యతే నిర్యతే తద్ లేహ్యం, యత్తు ఇక్షుఖండాది దైః నిష్పీడ్య సారాంశం స్వీకృత్య ఆస్వాద్య తత్ ఇష్టాంశః త్యజ్యతే తత్తు చోష్యం
ఇత్యభిధీయతే. ఇవన్నీ కూడా ఈ చతుర్విధమన్నం పక్వా, చతుర్విధాన్న ఇప్పుడు ఏదైతే భక్ష్య భోజ్య పేయ లేహ్య చోష్యాలని అన్నారో, పళ్ళతో నమిలి ఏదైతే తింటామో అది భోజ్యం, అది భోజనం. ఏదైతే తాము అది పేయం. పాయసాది జిహ్వయా ఆలోడ్య, నాలుక యొక్కతో పని మాత్రమే ఏదైతే తాగుతామో అది పీతం, అశితం పీతం. ఏదైతే బెల్లము ఇత్యాదుల్లో ఉన్న చప్పరించి తింటామో, అది చప్పరించి మింగుతామో అవి లేహ్యం. ఏవైతే నమిలి పళ్ళతో నమిలేసి మిగిలింది బయట వేస్తామో అవి చోష్యం. త్యజ్యతే, వీటిని కూడా చతుర్విధ అన్నారు. ఈ చతుర్విధ అన్నం పక్వా చక్షురాది ఇంద్రియం ద్వారీకృత్య రూపాదీనాం దర్శనం కరోతి. ఈ మూడు అగ్నులు కలిసి ఏం చేస్తుంది అంటే, మొదలు తీసుకున్నటువంటి ఆహారం భక్ష్య భోజ్య చోక్ష్య లేఖ్య పానీయాదులు అన్నాం. భక్ష్యం అంటే అక్కడ భక్ష్యం అంటే భోజ్యం, భోజ్య లేఖ్య చోక్ష్య పానీయం, ఇవి చతుర్విధ అన్నారు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన పచామ్యన్నం చతుర్విధం అన్నమా. చతుర్విధ అన్నాలు అంటే భోజ్యము, చోక్ష్యము, లేహ్యము, పానీయము. ఈ 4 రకాల అన్నాలని కడుపులో ఉన్నటువంటి అగ్ని పచనం చేయగా ఆ పచనమైనటువంటి అన్నం ద్వారా వచ్చినటువంటి శక్తి చక్షురాది ఇంద్రియాలని బలపరచగా దాని ద్వారా అంతఃకరణము ఆ విషయ దేశానికి వెళ్ళి అంతఃకరణము జ్ఞానాన్ని సంపాదిస్తుంది. అంటే ఇది త్రిమలాలు ఎలా చతుర్విధ అన్నాదుల ద్వారా 3 రకాల కార్యక్రమాలు జరిగి ఇక్కడ మొత్తానికి త్రిమలాల్ని అంటే అంతఃకరణము నామరూప గుణాలని స్వీకరిస్తుంది. ఈ శరీరానికి యజ్ఞత్వం ఎలా వచ్చింది అంటే, తత్ర 3 స్థానాని భవంతి హృదయే దక్షిణాగ్ని ఉదరే గార్హపత్యం ముఖమాహవనీయం యజమానాయ బుద్ధిం పత్నీం నిధాయ దీక్షా సంతోషం బుద్ధీంద్రియాణి యజ్ఞపాత్రాణి శిరః కపాలం కేశా దర్భాః ముఖం అంతర్వేది షోడశ పార్శ్వదంత పటలాని అష్టోత్తర మర్మశతం అశీతి సంధిశతం నవస్నాయుశతం అష్టసహస్ర రోమకోటయః. అసలు శరీరం అనేటువంటిది మనం ఇది వేదాంతంలో చివరిగా చెప్పేటువంటి మాట అండి. మొదలు నువ్వు శరీరానివి కాదు, ఈ శరీరం అశాశ్వతం, నిత్యం అనిత్యం, ఇది నువ్వు కాదు అని చెప్పుకుంటూ వెళ్ళిన తర్వాత నువ్వు ఏంటి అని నిరూపించి ఆ స్థాయిలో పెట్టిన తర్వాత మరి ఈ శరీరాదులు అంటే ఏంటండి అంటే అప్పుడు చెప్తారు ఈ శరీరం అనేటువంటిది ఇది యజ్ఞం, ఇది ఓ యజ్ఞ వేదిక. యాగంలో ఇక్కడ త్రేతాగ్నులు ఉన్నాయి, 3 అగ్నులు ఉంటాయి. దక్షిణాగ్ని, ఆహవనీయము, గారకపత్యం అని 3 అగ్నులు ఉంటాయి. ఆ 3 అగ్నులు ఈ శరీరంలోనే ఉన్నాయి. హృదయంలో దక్షిణాగ్ని, ఉదరంలో గార్హపత్యాగ్నం, ముఖంలో ఆహవనీయం. ఇదే ఇదే అగ్నిహోత్ర వేదిక. యజమాయ బుద్ధిం పత్నీం నిధాయ. ఇక్కడ ఆ యజమానికి అంటే ఆ జీవుడికి పత్ని బుద్ధి, దీక్ష సంతోషం, సంతోషమే దీక్ష. బుద్ధి ఇంద్రియాదులన్నీ యజ్ఞపాత్రలు, మనస్సు ఇంద్రియాలన్నీ యజ్ఞపాత్రలు. శిరస్సు కపాలము, కేశాలు దర్భలు, ముఖము అంటే నోరు కాదు, ముఖము అంటే మొత్తం ముఖ భాగం అంతా కూడా. అంతర్వేది ఇదే షోడశ పార్శ్వదంత పటలాని అష్టోత్తర మర్మశతం
అశీతి సంధిశతం నవస్నాయుశతం అష్ట సహస్ర రోమకోటయ. ఇవన్నీ మొత్తం శరీరంలో ఉన్నవన్నీ కూడా ఇవన్నీ కూడా యజ్ఞ పాత్రలే. ఇక్కడ ఉన్నవన్నీ కూడా అని ఈ శరీరాన్ని ఇదే యజ్ఞము అని నిరూపించాలి. ఇంకా ఇది కాకుండా శరీరాన్ని ఎలా చూస్తే మనము నేను శరీరం కాదు అనే భావన వస్తుంది. అంటే హృదయ ఫలాన్ని శరీర మానం ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు శరీరము అగ్నిహోత్రముగానే చూసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మామూలుగా అందరూ ఏమంటారు వేదాంతంలో చెప్పేప్పటికీ శరీరం ఏముందండి, శరీరం ఇది నిత్యం కాదు, అనిత్యము, శాశ్వతం కాదు, ఇది దీన్ని మనము లెక్క చేయాల్సిన అవసరం లేదు, అలా ఇలా ఏమో అలా అని వేదాంతంలో ఉందండి. అలా ఏం లేదండి. ఉపనిషత్తులో ఎలా చెప్పారంటే, శరీరాన్ని నేనుగా చూస్తున్నావు కదా, దేహాత్మ భావాన్ని వదిలేయమన్నారు, అంతగా దేహాన్ని వదిలేయమని చెప్పలేదు. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం, ఇది వేదంలోనే చెప్పబడింది. శరీరమే ధర్మ సాధనానికి శరీరమే ఆద్యం, ఇదే మొదటిది. ఏంటి మొదటిది? ఏంటి మొదటి? ధర్మ సాధనం. ఇది సాధనం, ఇదే మొదటి ధర్మం సిద్ధించేసుకోవడానికి ఒక సాధనం, ఒక ఇన్స్ట్రుమెంట్ ఏదైనా ఉంటే అదే మొదటి ఇన్స్ట్రుమెంట్ శరీరం. ఆ తర్వాత మిగతావన్నీ కూడా ఆచమన పాత్రలు, ఇవన్నీ యజ్ఞం. అయితే ఈ శరీరం ఎందుకు మొదటిది అయింది అంటే అదే యజ్ఞ స్వరూపం కాబట్టి. ఇప్పుడు మనం ఎవరైనా పొరపాటు మన కాలు ఎవరికైనా తగిలితే వెంటనే నమస్కారం చేయడం మనం ఒక సంస్కారంగా చేసుకున్నాం. ఎందుకు చెప్పండి? ఇంతే కారణం. ఇప్పుడు నిజంగా అద్వైతంలో అథవా జ్ఞానంలో నిష్ఠ ఉన్నటువంటి వాడు వేరే వాడికి ఎవరికైనా పాదం తగిలినా వాడికి పెద్దగా పట్టించుకోడు. ఎందుకు? జడమైనటువంటి ఒక వస్తువుతో ఇంకో జడమైనటువంటి వస్తువుని తాకాం. నేను త్వయిచమయిచ ఏకో విష్ణు, నీలో నాలో అంతా ఉన్నది ఒకటే విష్ణు. ఇప్పుడు ఒకటే విష్ణువు, ఈ విష్ణువు ఆ విష్ణువు తన్నాడని చెప్తామా అంటే ఏమి లేదు. ఇంకా ఈ శరీరం ఇప్పుడు నిప్పు పుట్టించడానికి ఒక రాయిని ఇంకో రాయితో రాస్తాం. స్ఫటికమా కాదా అని చెప్పడానికి చీకట్లో ఒక స్ఫటికాన్ని ఇంకో స్ఫటికాన్ని రుద్ది చూస్తాం. అంతే. అలాగే ఇవి కూడా ఒక జడం ఇంకో జడాన్ని తాకింది అని అనుకుంటున్నానంటే అలా లేదు. జ్ఞానులైనా సరే ఎవరికైనా పాదం తగిలితే వెంటనే నమస్కారం చేస్తారు. ఎందుకు? ఈ శరీరం అనేటువంటిది అగ్నిహోత్రంతో సమానం కాబట్టి. నేను నిత్యాగ్నిహోత్రిని అంటే ఆ బాహ్య అగ్నిహోత్రం చేస్తున్న వాళ్ళు గొప్పవాళ్ళు, కానీ బాహ్యాగ్నిహోత్రాన్ని అనుసంధానం చేసుకొని ఈ శరీరంలో ఇదే శరీరమే అగ్నిహోత్ర వేదిక అనేటువంటి స్థితిలో ఉండేటువంటి వాళ్ళు ఇంకా గొప్పవాళ్ళు. బాహ్య అగ్నిహోత్రాన్ని ఎక్కడ కించపరచలేదు. శరీరాన్ని అగ్నిహోత్రంతో పోల్చారు అంటే శరీరం ఎంత గొప్పదో అని చెప్తున్నారు ఇక్కడ. ఏదంటే మీరు నిత్యానిత్య వస్తువుకంలో శరీరం ఇంతవరకు రాముడు వైరాగ్యాన్ని ప్రకటించినప్పుడు శరీరం అంతా అన్నిటికీ కారణం శరీరమే, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు కదండి. మనస్సు, అంతఃకరణ, ఇవన్నీ కూడా. మళ్ళీ శరీరం ఇలా ఇక్కడ ఎలా అంటున్నారు? మరి దానికి దీనికి కాంట్రడిక్షన్ రాలేదంటే కాంట్రడిక్షన్. శరీరం అనర్థాలకు ఎప్పుడు కారణమవుతుంది? ఈ శరీరమే నేను అనేటువంటి భావనతో ఏవైనా చేసి నేను చేశాను, నేను తిన్నాను, ఇవన్నీ నేను సంపాదించాను, నేను చేశాను అని అనుకుంటే అప్పుడు దానివల్ల దోషం వస్తుంది. శరీరం అనేటువంటిది నాకు ఒక పట్టు, శరీరం ఇలాంటిది, అగ్నిహోత్రశాల ఇది. ఇక్కడ చేసేటువంటి ప్రతి పని కూడా ఒక యాగమే. అలాంటప్పుడు చేసే ప్రతి పని శుభ మంగళమైనటువంటి పనే చేస్తాంగా మనం. హృదయ ఇంకా శరీర మాన నిరూపణమైన శరీరం ఎంత ఉంటుంది అంటే హృదయ ఫలాన్ని అష్టౌ ద్వాదశ ఫలా జిహ్వా పిత్తం ప్రస్థం కపాస్యాడకం
శుక్లం కుడుపం మేద ప్రస్థౌ ద్వావైవహి తన్మూత్ర పురీషయో అహరహ పాన పరిమాణం. ద్వాదశ ఫలాహ జిహ్వా, ద్వాదశ ఫలా జిహ్వా. ఇక్కడ ఫలము అని అంటే షణ్ణవత్యంగులాత్మకం శరీరం తత్తన్మానేన హృదయాదిమానం పిత్తాదిమానం చ ముముక్షు విరాగోత్పత్తయే ఏతదేతావతి నిర్దిశతి హృదయే. ఇప్పుడు మాంసఖండాత్మకమైనటువంటి హృదయం 8 ఫలాలు, మొత్తం వాళ్ళ అంగులితో 96 అంగుళాలు ఉంటుంది శరీరం. ఈ శరీరము యజ్ఞము యజ్ఞేదిక అని చెప్పడానికి కొరకు 96 అంగుళాల దారంతో చేసినటువంటి యజ్ఞోపవీతాన్ని మెడలో వేసుకుంటున్నాం. ఈ శరీరము యజ్ఞ సాధన, ఈ శరీరం కూడా యజ్ఞ సాధనమే. ఇదే అగ్నిహోత్ర వేదిక. యజ్ఞము అనే దానికి అర్థము యజ్ఞో వై పురుష. యజ్ఞము అంటే పరమాత్మ. యజ్ఞోపవీతానికి అంత అర్థం ఉంది. దాన్ని తీసేసి కొయ్యకి తగిలించి, ఏదో నేను ఎక్కడో బయటికి వెళ్ళాలంటే హోటల్కి వెళ్ళాలి, మామూలుగా అయితే వర్ణాశ్రమ ధర్మాల ప్రకారం నేను తినకూడదవి, కానీ బయట వెళ్ళి తినాల్సి వస్తుంది, అందుకే యజ్ఞోపవీతాన్ని కొయ్యకి తగిలించి వెళ్ళానండి. ప్రతి ఒక్క విషయం కూడా యజ్ఞంతో, ధర్మంతో, జ్ఞానంతో ముడిపడినటువంటి విషయాలే ఉన్నాయి. ఇలాంటి ఇది ఇక్కడ మీకు ప్రస్తుతి చేస్తున్నటువంటి గర్భోపనిషత్ ఇది చాలా చిన్నగా ఉందండి. రెండవ గర్భోపనిషత్ కూడా ఉన్నది. ఆ రెండవ గర్భోపనిషత్ విషయాలు రేపటి పాఠంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ దీంట్లో 9వ నెలలో జీవుడు ఎలాగైతే బయటికి వెళ్ళిన తర్వాత నేను ఈశ్వరుని ఆరాధన చేస్తాను, నారాయణ ఆరాధన చేస్తాను, నేను జ్ఞాన మార్గాన్ని కానీ కర్మ మార్గాన్ని కానీ అవలంబించి నేను దుఃఖాలన్నిటిని పోగొట్టుకుంటాను అని ఏదైతే శపథం చేశాడో దాన్ని ఇంకా విస్తారంగా ఉన్నది. అది రేపటి పాఠంలో మనం చూద్దాం. రేపు ఉగాది అండి. రేపు అందరికి కుదురుతుందో లేదో, ఊరికి నాకు కూడా కుదురుతుంది అని చెప్పేసి నేను చెప్పడం కంటే ఎందుకు, ఎల్లుండి మనం పాఠం పెట్టుకుందాం. అలాగే గురుగారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. సంస్కృతం మే ప్రియా భాషా సంస్కృతం చింతయామ్యహం సంస్కృతేన సదా వచ్మి సంస్కృతాయ చ జీవనం సంస్కృతాన్ మే స్థితం సర్వం సంస్కృతస్య ప్రతి సదా సంస్కృతే మే దృఢా భక్తి హే సంస్కృత నమోస్తు. శివాయ గురవే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ కాశీ విశ్వనాథాయ నమః శివాయ. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. నమస్కారం. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. ధన్యవాదాలు గురుగారు.